హాయ్, దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్, క్రికెట్ అనలిస్ట్. రేపు లేదు ఎల్లుండి అంటే 19వ తారీఖు నుంచి ఇండియా బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే మనకి టెస్టుల్లో బ్రహ్మాండమైన రికార్డు ఉంది ఇండియాకి. ఇప్పుడు టాప్లో ఉన్నాం. ఇప్పుడున్న టెస్ట్ దేశాలన్నింటిలోకి ఇప్పుడు మనం చూస్తే టాప్లో ఉన్నాం. అయితే టాప్లో ఉన్నాం కదా అని చెప్పి టెస్ట్ ఛాంపియన్స్ అవుతామా అంటే అంత తేలిగ్గా అయ్యే అవకాశం లేదు. కారణం ఏంటి అంటే ఇంకా మనం ఒక 10 టెస్టుల దాకా ఆడాల్సి ఉంది. ఈ సీజన్లో ఇంకో 10 టెస్టుల దాకా ఆడాలి. ఆ 10 టెస్టుల్లో 5 టెస్టులు ఆస్ట్రేలియాతో ఆడాలి. బోర్డర్ గవాస్కర్ సిరీస్ అదేమంత తేలిక విషయం కాదు. అది కూడా ఆస్ట్రేలియాలో ఆడాలి. ఆస్ట్రేలియాలో స్పీడ్ పిచ్ల మీద మన వాళ్ళు ఏ రోజు ఎలా ఆడతారో మనందరికీ తెలిసిందే కదా. సో అందువల్ల ఆ 5 టెస్టుల మీద కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు. సరే, లాస్ట్ టైం ఒకసారి గెలిచాం, అది వేరే విషయం. కానీ ప్రతిసారి అలా గెలుస్తాం అనేది ఆశలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆ 10 మ్యాచ్ల్లో మిగిలిన 10 మ్యాచ్ల్లో ఈ సీజన్లో ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 5 మ్యాచ్లని కూడా ఖచ్చితంగా గెలవాలి. మనం గెలిస్తేనే టెస్ట్ ఛాంపియన్షిప్ మీద మనం ఆశలు పెట్టుకోవచ్చు. ఆ 5 ఏంటి? ఇప్పుడు 19వ తారీఖు నుంచి మొదలై బంగ్లాదేశ్ తోటి 2 టెస్టుల సిరీస్, దాని తర్వాత న్యూజిలాండ్ తోటి 3 టెస్ట్ సిరీస్. సో ఈ 2 కూడా ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. 19వ తారీఖు నుంచి చెన్నైలో స్టార్ట్ అవుతుంది. సో అయితే దీన్ని అంత తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. బంగ్లాదేశ్ మీద ఇప్పటికి మనకి ట్రాక్ రికార్డ్ అయితే బ్రహ్మాండంగా ఉంది. 13 ఎన్నో టెస్టులు అయితే కనుక 11 గెలిచాం, 2 ఏమో డ్రా అయినాయి. బట్ ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉంది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న టీము ఈ మధ్యనే పాకిస్తాన్ని ఓడించింది టెస్ట్ సిరీస్లో. అందువల్ల అంత తేలిగ్గా ఇప్పుడున్న బంగ్లాదేశ్ టెస్ట్ జట్టుని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. పాకిస్తాన్లో ఓడించడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే మనకి పాకిస్తాన్లోని బంగ్లాదేశ్లోని అంతా సేమ్ ఒకే రకమైన పిచ్చులు ఉంటాయి కాబట్టి అక్కడ ఆల్రెడీ గెలిచి వచ్చారు. పాకిస్తాన్ లాంటి స్ట్రాంగ్ టీం మీద గెలిచి వచ్చారంటే తేలిగ్గా తక్కువ అంచనా వేయడానికి వీలేదు. అది కాకుండా పాకిస్తాన్ వాళ్ళు దాంట్లో ఫస్ట్ టెస్ట్లో 448 ఫర్ 6 దగ్గరికి వచ్చి వాళ్ళు డిక్లేర్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిచిపోతాంలే, 448 ఫర్ 6 వీళ్ళు అక్కడ కొడతారని పాకిస్తాన్ డిక్లేర్ చేస్తే దానికి జవాబుగా 565 కొట్టారు. బంగ్లాదేశ్ 565 రన్స్ టెస్టుల్లో. సో చూడండి, అందువల్ల అంత తేలిక కాదు. వాళ్ళని అంత తేలిగ్గా అంచనా వేస్తే మాత్రం దెబ్బతింటాం. పాకిస్తాన్ అలాగే తక్కువ అంచనా వేసి దెబ్బతిన్నారు. 565 కొట్టడం మాత్రమే కాకుండా ఫస్ట్ టెస్ట్ని గెలిచేశారు. ఇందులో ఇంకోటి సరే, దాని తర్వాత చెప్తాం. దాని తర్వాత రెండో టెస్ట్కి వచ్చేసరికి వీళ్ళు 26 ఫర్ 6 ఉన్న దగ్గర నుంచి 28 లేదు 26 స్కోర్ బోర్డు చూస్తే తెలిసిపోతుంది. 26 ఫర్ 6 ఉన్న పరిస్థితి నుంచి అంటే బంగ్లాదేశ్ 26 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది రెండో టెస్ట్ వచ్చేసరికి. అయినా కూడా అక్కడి నుంచి కోలుకొని మళ్ళీ ఆ టెస్ట్ని కూడా గెలిచింది పాకిస్తాన్ మీద. సో అందువల్ల ఏ రకంగా చూసినా కూడా మనం తేలిగ్గా అంచనా వేయడానికి, బంగ్లాదేశ్ని తేలిగ్గా అంచనా వేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. అందులో 2 మంచి బ్యాట్స్మెన్లు, ముష్ఫికర్ రహీమ్ ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ టెస్ట్లో 448 ఫర్ 6 వాళ్ళు డిక్లేర్ చేస్తే 565 కొట్టడంలో, బంగ్లాదేశ్ 565 కొట్టడంలో కీలక పాత్ర ముష్ఫికర్ రహీమ్ ఉన్నది. 181 రన్స్ కొట్టి ఆ మ్యాచ్ని గెలిపించాడు. అందువల్ల ముష్ఫికర్ రహీమ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అతను వికెట్ తీయడానికి ఏమున్నాయి మన దగ్గర ఆయుధాలు, మన బౌలింగ్ ఆయుధాలు ఏంటి అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం లింటన్ దాస్ గతంలో కూడా మన మీద మంచి ఇన్నింగ్స్ ఆడున్నాడు. సో మొన్న కూడా లేటెస్ట్గా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో లింటన్ దాస్ కూడా సెకండ్ టెస్ట్లో మంచి స్కోర్ చేశాడు. 138 కొట్టాడు లింటన్ దాస్. సో లింటన్ దాస్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కన్సిస్టెన్సీ ఉన్న ప్లేయర్ లింటన్ దాస్ టెస్టుల్లో. సో అందువల్ల వీళ్ళిద్దరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కాకుండా ముష్ఫికర్ రహీమ్తో పాటు మంచి బౌలింగ్ కూడా తక్కువేం లేదు. హసన్ మిరాజ్ మొన్న 2 టెస్టులు జరిగితే, పాకిస్తాన్తో 2 టెస్టులు జరిగితే
ఫస్ట్ టెస్ట్లో ఒక ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు, సెకండ్ టెస్ట్లో ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీశాడు. అందువల్ల బౌలింగ్ విషయంలో కూడా వాళ్ళు ఏదో తక్కువగా ఉన్నారు అని మనం ఏం అనుకోక్కల. సరే, షకీబుల్ హసన్ తెలిసిందే, అందరికీ తెలిసింది. షకీబుల్ హసన్ అని సూపర్ ఆల్రౌండర్, వరల్డ్లో ఉన్న ఆల్రౌండర్లో మంచి ఆల్రౌండర్లో షకీబుల్ హసన్ ఒకడు. సో షకీబుల్ హసన్ కూడా లాస్ట్ టైం పాకిస్తాన్తో మ్యాచ్లో బ్యాట్తో సరిగా బ్యాటింగ్ అంటే స్కోర్లు పెద్దగా కొట్టకపోయినా కూడా బౌలింగ్లో బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు. సో వీళ్ళు కాకుండా ఇంకెవరు కొట్టారు అంటే, ఇదే ఇందాక మనం బౌలర్గా మాట్లాడుకున్న హసన్ మిరాజ్ 2 ఇన్నింగ్స్ బ్రహ్మాండమైన 2 ఇన్నింగ్స్ ఆడాడు. ఒక ఇన్నింగ్స్లోనేమో 77 కొట్టాడు, ఒక ఇన్నింగ్స్లోనేమో 78 కొట్టాడు. 2 టెస్ట్లోనూ ఒక ఇన్నింగ్స్లోనేమో 77, ఒక ఇన్నింగ్స్లో 78. అందువల్ల ఏంటంటే బౌలింగ్లోనూ బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నాడు, అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ చేస్తున్నాడు. సేమ్ షకీబుల్ హాసన్ కూడా సేమ్ అంతే. లాస్ట్ టైం పాకిస్తాన్ మీద అంటే బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కానీ బౌలింగ్ బాగా చేశాడు. సో మన మీద ఆల్రెడీ బ్యాటింగ్లో కూడా మంచి రికార్డ్ ఉంది అతనికి. సో అందువల్ల ఎవరిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వీళ్ళు కాకుండా కూడా ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకెవరున్నారు? సో వీళ్ళని చూస్తే ఇప్పుడు కెప్టెన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, మర్చిపోయాను. కెప్టెన్ సంగతి చెప్పడం మర్చిపోయాను. కెప్టెన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సో అందువల్ల ఏ రకంగా చూసినా కూడా బంగ్లాదేశ్ని తక్కువ అంచనా వేసి జస్ట్ లైక్ దట్ గెలిచేద్దాంలే, ఏదో అలా జస్ట్ ఆడుతూ పాడుతూ గెలిచేద్దాం అనుకుంటే సాధ్యపడే విషయం కాదు. సరే, స్పిన్నర్లు మనకి ఉన్నారనుకోండి, స్పిన్నర్లకి మనకి ఏం గొడవలేదు, కానీ వాళ్ళు కూడా తక్కువ లేరని చెప్పడమే నా ఉద్దేశం. సరే, మన బ్యాటింగ్ లైనప్ ఇదంతా కూడా అందరికీ తెలిసిన విషయం కాబట్టి కేఎల్ రాహుల్ ఆడతాడా ఆడ్డా ఈ టెస్ట్లో అనేది ఒక డౌట్. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే 3 స్పిన్నర్లు తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది మనకి. 3 స్పిన్నర్లు 2 ఫేస్ బౌలర్తో ఆడే అవకాశం ఉంది కాబట్టి, సో ఎవరు ఉంటారు, 6th డౌన్ వచ్చేసరికి ఎవరు వస్తారు అనేది కొంచెం డౌట్ ఉంది. సో ఆ ఒక్క ప్లేస్ తప్ప మిగతా టీం అంతా కూడా సేమ్ ఆల్మోస్ట్ మనకి అశ్విన్ జడేజాలో జనరల్గా ఒకళ్ళే ఉంటారు. అలాగా కుల్దీప్ ఎలాగో ఉంటాడు. కుల్దీప్ వీళ్ళకి తోడు ఇంకొకళ్ళు ఎవరిని, అక్షర్ పటేల్ని తీసుకుంటారా ఎవరిని తీసుకుంటారు చూడాలి. సో అక్షర్ పటేల్ని తీసుకుంటే కూడా ఏమవుతుంది, అక్షర్ పటేల్ తీసుకుంటే బ్యాటింగ్ కూడా కలిసి వస్తుంది మనకి, స్పిన్తో పాటు బ్యాటింగ్ కూడా కలిసి వస్తుంది కాబట్టి అక్షర్ పటేల్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే అశ్విన్ జడేజాల్లో ఇద్దరులో ఎవరుంటారు అనేది ఒకటి డౌట్, అదొకటి చూసుకోవాలి. ఓవరాల్గా మనది టాప్ టీం అంటంలో సందేహం లేదు, బంగ్లాదేశ్తో పోలిస్తే మనది పెద్ద టీం అంటంలో సందేహం లేదు. కానీ ఏమాత్రం తక్కువ అంచనా వేసినా కూడా అంచనాలు తారుమారు చేసే కెపాసిటీ ఉంది బంగ్లాదేశ్కి. ఈ విషయం గుర్తుపెట్టుకుని మన క్యాప్టెన్ రెడీ అయితే, టీంను ఆ విధంగా రెడీ చేస్తే, ఎలాగా చెన్నై పిచ్ కాబట్టి స్పిన్నర్స్కి అనుకూలంగా ఇస్తుంది, వాళ్ళకి స్పిన్నర్స్ మంచి స్పిన్నర్లు ఉన్నారు, మనకి మంచి స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి టఫ్ ఫైట్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. బ్యాటింగ్లో ఒకవేళ ఏమన్నా బంగ్లాదేశ్ ఫెయిల్ అయితే చెప్పలేము తప్ప, బౌలర్ల విషయంలో మాత్రం బంగ్లాదేశ్ కూడా మనకి ఖచ్చితంగా మంచి పోటీ ఇస్తుంది. బ్యాట్స్మెన్ విషయంలో మనకి కోహ్లీకి, రోహిత్కి, వీళ్ళందరికీ కూడా మనకి వరుస పెట్టి బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి వీళ్ళందరికీ వాళ్ళు పోటీ ఇవ్వగలుగుతారా ఇవ్వలేరా చెప్పలేం. కానీ బౌలింగ్ విభాగం మాత్రం చాలా బాగుంది. ఆ బౌలింగ్ విభాగం ఏమాత్రం ఆ రోజు వాళ్ళదైతే కనుక మనకి టాప్ ఆర్డర్ని కనుక దెబ్బ కొట్టగలిగితే వాళ్ళది అప్పర్ హ్యాండ్ అయ్యే అవకాశం ఉంది. సో అందువల్ల ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఫుల్ టీమ్ ఆడవలసిందే, ఫుల్ టీం ఎలాగో ఆడుతుంది. కానీ ఈ క్యాప్టెన్ను దానికి తగ్గట్టు పాకిస్తాన్ మీద ఆడి గెలిచి వచ్చిన ఉత్సాహంతో ఉన్న టీంతో ఆడటం అంటే అది చిన్న విషయం కాదు. కాబట్టి మన టీంను కూడా మెంటల్గా ప్రిపేర్ చేయాల్సిన అవసరం. ఇంకోటి ఏంటంటే, మనం ఈ మధ్యకాలం అసలు టెస్ట్ మ్యాచ్ ఆడిందే లేదు. ఇప్పుడు వరల్డ్ కప్ తర్వాత నుంచి వాళ్ళు ఎక్కడ రకరకాలుగా అన్నీ వన్డే సిరీస్లా లేకపోతే T20లా వరుస పెట్టి ఆడుకుంటూ వస్తున్నాం తప్ప ఎక్కడ టెస్ట్ సిరీస్ ఆడి 10-15 నెలల పైన అయిపోయినట్టుంది. సో అందువల్ల ఇప్పుడు మన వాళ్ళందరూ టెస్ట్ దానికి
ఎంత ప్రిపేర్ అయ్యి ఉన్నారు అనేది కూడా చాలా పెద్ద ఇష్యూ. వీళ్ళేమో ఆల్రెడీ టెస్ట్ సిరీస్ గెలిచి వస్తున్నారు, మన వాళ్ళు ఈ మధ్యకాలంలో టెస్ట్ సిరీస్ ఆడిందే లేదు. సో అందువల్ల మ్యాచ్ ప్రాక్టీస్ అనేది మనకు కొంచెం తక్కువ ఉంది. మ్యాచ్ ప్రాక్టీస్ అనేది టెస్ట్ మ్యాచ్ ప్రాక్టీస్ అనేది ఇప్పుడు బంగ్లాదేశ్ దగ్గర ఎక్కువ ఉంది. సో ఇదేమన్నా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందా అనేది ఒకటి చూడాలి. ఏదేమైనా ఓవరాల్గా అప్పర్ హ్యాండ్ అయితే మందే అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఏమాత్రం టాప్ ఆర్డర్లో చిన్న తేడా కనుక పడితే ఎవరన్నా వాళ్ళ బంగ్లాదేశ్ కనుక మన టాప్ ఆర్డర్ని కనుక దెబ్బతీయగలిగితే మాత్రం చాలా టెన్షన్ పడే మ్యాచ్లు అవుతాయంటంలో సందేహం లేదు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు అన్నీ 3 రోజుల్లోనే అయిపోతున్నాయి. కానీ 5 రోజుల దాకా లాక్కి వస్తే కూడా బంగ్లాదేశ్ మ్యాచ్ని 5 రోజులు చేస్తే కూడా ఆల్మోస్ట్ గెలిచినంత పని చేసినట్టే. సో అందువల్ల ఏం జరుగుతుందనేది చూద్దాం. టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతిరోజు కూడా ఏ రోజు అనాలిసిస్ ఆ రోజు మనం ఇద్దాం. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. కంటిన్యూస్గా మన టెస్ట్ సిరీస్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. ఎందుకంటే మీరు బంగ్లాదేశ్ గెలుస్తుంది అనుకుంటున్నారా, బంగ్లాదేశ్ టఫ్ ఫైట్ ఇస్తుంది అనుకుంటున్నారా, లేదంటే ఇండియా అప్పర్ హ్యాండ్ అవుతుంది అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. ఒక సబ్స్క్రిప్షన్, ఒక లైక్, ఒక కామెంట్.